అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షులు జో బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరని ఉత్కంఠ నెలకొంది. ఈలోపు బైడెన్ భారతీయ మూలాలు ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేరును ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆమె డెమోక్రాట్ల మద్దతును కూడగట్టుకునే పనిలో ఉన్నారు. మరోవైపు తమిళనాడులో ఆమె అగ్రరాజ్యం అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉండాలని పయంగనాడు, తులసేంద్రపురం గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. ఆమె గెలుపు కోసం గ్రామంలోని ధర్మశాస్త ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కమలాదేవి గెలిచేంత వరకు తమ పూజలు కొనసాగుతాయని చెప్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పివి గోపాలన్ గారి మనువరాలు కమలా హారిస్ ప్రెసిడెంట్ అభ్యర్థి బరిలో ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆమె డొనాల్డ్ ట్రంప్పై విజయం సాధించాలంటూ గ్రామంలో ప్రత్యేక పూజలు చేశామని ఓ గ్రామస్తుడు వెల్లడించారు. చెన్నైకి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ ప్రజలు 2020లో కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు కూడా సంబరాలు చేసుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, పలు కార్యక్రమాలు చేశారు.